ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ప్రయాసతో నీవు ఉన్నావేమో, ఎంతో ప్రయాసపడుతున్నావు, మానసికంగా కృంగిపోయి ఉన్నావు, శారీరకంగా అలిసిపోయి ఉన్నావు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ జీవితాన్ని కట్టాలని, శ్రేష్టమైన విషయాలతో నీకు పునాది వేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆదరణ లేక కొట్టబడి ఉన్న స్థితిలో ఉన్న మానవుణ్ణి దేవుడు పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన మనలను కట్టేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేక మంది జీవితాలను కట్టిన దేవుడు నీ జీవితాన్ని కూడా కట్టడానికి ఇష్టపడుతున్నాడు. చల్లా చెదురుగా పడిపోయిన నీ జీవిత అనుభవాలన్నీ కూడా ప్రభు చేతులకు తీసుకొచ్చి ఇవ్వగలిగితే ఆ బ్రోకెన్ పీసెస్ అన్నిటినీ కూడా దేవుడు ఒక అద్భుతమైన కట్టడంగా నిర్మాణం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన సృష్టికి నిర్మాణకుడు. ఆమేన్. సకల చరాచర సృష్టిని తన మహత్తైన మాట ద్వారా ఇంత అద్భుతంగా కలుగు చేసిన దేవుడు నీ జీవితాన్ని బాగు చేయలేడా? నీ బ్రతుకును బాగు చేయలేడా? అస్తవ్యస్తంగా మారిపోయిన నీ బ్రతుకును, ప్రయాసతోనూ ఆదరణతోనూ కొట్టబడి ఉన్న నీ బ్రతుకును దేవుడు మార్చి ఉన్నతమైన ఆశీర్వాదాలు మరియు దీవెనలు నీకు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.